9 గంటలకు వస్తానన్న ఆఫీసర్ 12 అయినా ఇంకా రాలేదు. అతను టైప్ ఏంటో టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? నేనేం వండాలి, అతనికి ఏం పెట్టాలి? ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లకి బీపీ షుగర్లు ఉండేవి. వాళ్ళ పుణ్యమాని మన ఉప్పు కారం తీపి తింట మానేశాం. ఆ తర్వాత వచ్చిన వాడికి అల్సర్. వాడు పులుపు తినలేదు, మనల్ని తినింపలేదు. తిని వాళ్ళకి ఆ జబ్బులు వచ్చినాయి, తినక మళ్ళీ మనకు అదే జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన వాడు ఏ టైపో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? కరెక్టేరా? ఎవరేంటి సార్ ఏనుగు మీద ఎంట్రీ ఇచ్చారు? జీప్ ఏమైంది? జీప్ అట్రా గొట్టం. నమస్తే నమస్తే సార్, రూమ్ రెడీయా? రెడీ సార్, తమరు దయచేయండి సార్. నువ్వెక్కడికి బే? అందరూ యూనిఫామ్ లో ఉంటే నువ్వేంటి స్పెషల్ అపియరెన్స్ ఇచ్చావు? అంటే నేను ఇక్కడ వంటండి సార్, నా పేరు భీమారావు అండి. నువ్వు నోర్మై సార్. వీడు అక్కర్లేదు. ఒక కన్ను కోనసీమ వైపు, మరో కన్ను రాయలసీమ వైపు చూస్తున్నప్పుడు అనుకున్నాను వీడు పెద్ద ఐ స్పెషలిస్ట్. అందరూ అలాగే అనుకుంటారు, కానీ ఇక్కడ తోటమాలని పేరు మన్మథరావు. మన్మథరావా? గొప్ప టేస్ట్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. వీడెవడు సార్? వీడి పేరు కోడి రామ్మూర్తి అండి, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్. వీడి సెక్యూరిటీ ఎవడు? ఎందుకు సార్? నిన్ను కాకులు ఎత్తుపోకుండా ఉంటారు. అయినా నీ పర్సనాలిటీ ఏంట్రా? వీడు సరిగ్గా వండి పెట్టడం లేదా? వండి పెడుతున్నాడు సార్, కానీ ఎముకలు మాకు, కండలు దానికి. ఇదెవడు? సార్ ఇది మన స్టాఫ్ కాదులేండి, వెళ్ళిపోదాం రండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు అంటే ఇదేదో గొప్ప ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? కమ్ బ్యాక్. అయితే అలాగే సార్. నీ పేరు? పుష్పండి. పుష్పానా వెస్పానా? నువ్వు చెప్పు. నేను ఇక్కడ అంట్లతో ఉంటానండి, పని మనిషిని. పని మనిషివా? పనికు గవర్నమెంట్ అపాయింట్మెంటా, ప్రైవేట్ రిక్రూట్మెంట్? రెండోదే కరెక్ట్ సార్. చాలా మంచి అమ్మాయి, అస్సలు డిమాండ్ చేయదు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుని కడుక్కుని వెళ్ళిపోతాం. ఆకాశగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, వరదలు ముంచెత్తింది. ఎవరు నువ్వు? బాలు, ఏమైంది బాసు? లోపల అమ్మాయి. అమ్మాయా? డౌట్ లేదు బాసు, మనకు వీక్నెస్ ఉందనుకుని ఈ భీమారావు కూడా సెటప్ చేస్తుంటాడు. సార్ నేను కుకింగ్ చేసే కుక్కురేమో గానీ బుకింగ్ చేసే బ్రోకర్ కాదండి. లోపల ఎవరున్నారో బయటికి రండి అమ్మా. అడవిలో జలకన్య. ఎవరు పాపా నువ్వు? రమలిని. ఎన్నగొరవి కాదు సార్. ఈవిడ గారి ఫారెస్ట్ ప్రొపరేటర్ లాంటిదండి. గవర్నమెంట్ వాడు ఏడువంతా ఈవిడికే రాసిచ్చినట్టు పండు దగ్గర నుంచి పెట్టే వరకు అన్ని ఈవిడికే కావాలి. ఎంత దొంగ మొక్కండి. అవును, నువ్వు సార్ గారి బాత్రూమ్ లోకి ఎందుకు దూరా? మా గూడెపోళ్ళు దేవుడు వచ్చాడు, ఈ అడవికి రాముడు వచ్చాడంటే ఎవరా అందగాడని చూసిపోదామని వచ్చాను. నువ్వు నాకు నచ్చావు మావా. మావా? అవును సార్, ఈవిడికి నచ్చాడంటే ఎదుటోడు సీఎం అయినా సరే పిఎం అయినా సరే మావా అని పిలిచేస్తుంది. అవును మావా, నిన్ను నేను చూడటం తప్ప? తప్పు కాదు, కానీ స్నానం చేస్తుండగా చూడటం తప్పు. చూసావుగా, టికెట్ లేకుండా ఫ్రీ షో. ఇక వెళ్ళు మావా. రేపు మా గూడానికి వస్తావుగా, అక్కడ కలుద్దాం. వస్తానరా పొట్టి పుడంకాయ. ఇదిగో అమ్మరాజు, నా పౌడర్ తెచ్చావా? తెచ్చాలే. ఇదిగో నీ పొగట్రావు 10 రూపాయలు. అమ్మో 25 రూపాయలు. ఇది రాసుకుంటే గౌడి గీత కూడా తెల్లగా తలతల మెరిచిపోద్ది. సరే ఇదిగో. నీకంటే సునోవా. సునోవా ఏంటే? జెర్సీ ఆవులాగా. శీతాకాలంలో మొఖానికి పూసుకుంటారే అది. ఓ స్నోవా, నీ కోసం స్పెషల్ స్నో తెచ్చాలే. 30 రూపాయలు. 30 రూపాయలు అంటే 3 పక్కన 30 సున్నాలు ఉండవు, ఒకటే ఉంటది. ఇది కొనడానికి బస్సు ఎక్కి బస్తీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మీకు 300 అవుద్ది. మీకోసం బండి వేసుకుని వెళ్ళి సామాన్లు అన్ని తెస్తున్నాను. బండికి పెట్రోల్ ఎవడెత్తాడు? మీ అమ్మవుడా? తీసుకో. ఇదిగో లక్ష్మి, నౌకాలు పైడితలే, మీ అందరికి బొట్టు పిల్లలు స్టిక్కర్లు అన్ని తెచ్చాను. అమిరాజు తెచ్చావా? ఒంటి మీద సొక్కలేనోడు నీ అబ్బా, నీకెందుకు రా సెంటి సీసా? చెట్లెక్కి ఓడివి, ఈ లో సెట్టి వేసుకో, సేఫ్టీగా ఉంటుంది. చెట్లెక్కితే సిరిగిపోదా? ఎందుకు సినిగిపోద్ది? ఇదేమైనా ఆశాపాసి సెట్టి అనుకున్నావా? ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ ఇండియా. తీరా 100. ఇదిగో మీకు తెచ్చిన సామాన్లు ఇచ్చేసాను కదా, వెళ్ళండి పదండి. మనం ఫిగర్ ఏదబ్బా. పుష్ప, పుష్ప. హాయ్ అమిరాజ్ మావా. ఏంటి పుష్ప ఇలా చిక్కిపోయావు? ఏంటి నా మీద బెంగెట్టేసుకున్నావా? చిప్పో మావా. నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? అమ్మ నాకుండే. నీ కోసం బుడ్డు ఒకటంటే సినిమా హీరోయిన్ రాణి బెనర్జీ డింపుల్ బొక్కాడే వాడి సబ్బు తెచ్చాను. తొక్కాడే సభ్యం కాదు. నువ్వట్రా భీమరావు? నేనేరా. ఏంటి నా పుష్ప కథలు వినిపించేస్తానంటే
ఓసే పిచ్చి మావా ఇది హీరోయిన్ దోకునే సబ్బు కాదే ఈడు దోకునే సబ్బు ఈడు బాడీ చూడు గోకితే గజ్జి తాకితే తావరాను ఆ ఈడు మీ గూడు వాళ్ళందరినీ ఎర్రి పప్పలు చేసి ఓ దోచేసుకుంటున్నాడు. రే భీమారావు, ఆ, ఏంటి నా బిజినెస్ దెబ్బతీయాలని చూస్తున్నావు, యా. దెబ్బ అయిపోతావు. రే నువ్వు ఇచ్చే సబ్బులు వాడితే బంగారం లాంటి నా పుష్ప ఫేస్ మాడిపోయిన క్యాలీఫ్లవర్ అయిపోతురా. ఏంట్రా నా పుష్ప అంటున్నావు? దాని బాబు నీకేమైనా రాసి ఇచ్చేసాడా? రాసిస్తాడు నేను ఈ చికెన్ బిర్యానీ బాదం హల్వా తెచ్చాను. ఏ పుష్ప ఈ తినేసి ఉండవే నైట్కి వచ్చేస్తాను. తిని తిను, అందరూ వదిలేసినాయి. ఎక్కువ ఉంటాయి, తిన్నాక జాడించి కింద మీద కొడతాయి. ఏంట్రా ఉత్తరం? ఎద్దు మొహోడా. అమ్మ నీ అబ్బా బిజినెస్ మ్యాగ్నెట్ అని కూడా చూడకుండా నన్ను కొడతావా? నన్ను కొడతారా? నన్ను కొడతారా? ఏమే బాలుగాడు వచ్చేస్తున్నాడు. బాల్ స్ట్రిప్ అంటే కొంపలాడిపోతాయి. సైడ్ అయిపో. అయ్యో! పుష్ప వాట్ హ్యాపెండ్? దేవుడు ఏడు నోట్లో పెట్టుకుని సపరించచ్చునా? నా ఏలనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా? నీకేం జరిగినా నేను తట్టుకోలేను. ఒరే మన్మథ, ఆ, కిచెన్ నుంచి ఎంట్రా ఏదో ముళ్ళు వినిపిస్తున్నాయి. మూలుగులు కాదు ఆ. పుష్ప భీమారావుల రాస క్రీడల. ఒరే నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ భీమరావు వాడి ఫేస్ ఏమో నక్కతో సగేలా ఉంటుంది, అవును. మరి పుష్పేమో నవనవలాడే మెట్టవకేలా ఉంటుంది. ఎలా ట్రాప్ చేశాడు దాన్ని? మరి వాడి కళ్ళల్లో ఉన్న పవర్ అలాంటిదే. పవరా? ఆ. అంటే చెప్తారమా? కాదు, ఆ. హిప్నోటిజం చేసి అమ్మాయిని టాప్ లో పడేసే పవర్ అన్నమాట. ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? ఆ, నానే నేర్పాను. నీకు ఆ విద్య కూడా తెలుసా? ఇలా కూకో. ఆ, ఆ. ఆ. ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాలా? ఏ కంటోగ్రా? రెండు కళ్ళల్లోకి. అప్పుడు నాకు 4 కళ్ళు కావాలి. ఇదిగో జోక్ లేక నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. చూస్తున్నా. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. చూస్తున్నా. నీకు హిప్నైటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నీకు హిప్నైటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. నీకు నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. వచ్చేసింది. అబ్బా! ఒరే దరిద్రుడా, ఆ? నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి. ఆ? హిప్నాటిజం కదరా, నీ మెడకన వచ్చేసింది నాకు. ఓహో. ఈ అబ్బా. బ్రదర్ పుష్ప ఎక్కడ ఉంది? కిచెన్ లో ఉంది. ఓకే ఇది ఉంచు. పులి పులి ఇదేంట్రా 10 రూపాయలు ఇచ్చాడు? బ్రోకరేజే. ఆహా. ఆ, రే భీమరావు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కనిపించడంలా పుష్పకి ఏళ్ళు తెగింది. ఏదైతే అది నోట్లు పెట్టుకోవాలి కానీ నువ్వే రైస్ స్పీడ్ లో సఫరించేస్తున్నావు. అవును అది నా అసిస్టెంట్ నా ఇష్టం. నువ్వేంట్రా చెప్పా పెట్టుకుంటే లోపలికి వచ్చావు? ఇది నీ బాబు గాడి ఇల్లు అనుకున్నావా? డబ్బులు ఇచ్చి వచ్చాము, అయినా పుష్ప కోసం ఇక్కడికండి ఎక్కడికైనా వస్తాను. పుష్ప నీతో పని ఉంది, నాతో రా. అది రాదు. ఏ, ఎందుకు రాదు? రాదు. రా. రాదు. ఆగండ్రా. అవేమన్నా సైకిల్ చూపులా ఆగిపోతే వదలంట్రా. చూడు బాలు, ఆ. వీళ్ళిద్దరూ నన్ను అట్టుకొని లాగేస్తున్నారు. లాక్క? ఇదిగో బ్రదరు, ఆ. ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో ఓహో. ఈయన్ని ప్రేమిస్తుందో ఆ. ఇయాలే తెలుపు. ఏంట్రా తెలిపోయేది? ఎద్దు మోసుకో నువ్వు. పుష్ప నన్నే ప్రేమిస్తుందిరా. రేయ్, చిరాకు పుట్టించే మాట్లాడినావంటే ఫేస్ ఫేస్ అయిపోతుంది. ఏంట్రా పేస్ట్ అయ్యేది? తొడగొట్టానంటే సౌండ్ కి చచ్చిపోతా ఉంటే. నేను 2 తోళ్ళ కొట్టగలను రాని ఈ అబ్బా. ఏంటి? ఆగండ్రా. ఆఫ్టర్ ఓ ఆడదాని కోసం తండుకుంటారా? మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. పుష్ప యు ఫాలో మై. నా వైపే సాల్వ్ చేయి బాలు ప్లీజ్. ఏంట్రా చేసేది? నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు మంచి సంబంధం చూశా. కుర్రాడు ఎర్రగా బుర్రగా, అరవింద స్వామి కొంచెం తక్కువగా, అనిల్ కపూర్ కొంచెం ఎక్కువగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, చేతిలో 8 లక్షల రూపాయల వెహికల్ ఉంది. నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన్ గార్డెన్ అవుతుంది. మరి నన్ను చేసుకుంటే ఆడబతికేమొద్ది? స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అట్టాగా ఆ కుర్రోడెవరు? నేనే. ఆహా, ఆ, అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి వెంటనే వాళ్ళతో ఆగు చెప్పేస్తాను. పుష్ప, నువ్వక్కడే లస్సీలో లెగ్గేశావు. మన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం అప్పుడే వాళ్ళకి తెలియకూడదు. ఏం బ్రదరు ఏంటంటది? మీరిద్దరూ తన బాగా చూసుకోవడం లేదండి. అదే బ్రదరు, నా వ్యాపారం మొత్తం దానికి దారిపోతున్నాం కదా. మీకు వండింది ముందు దానికి కట్టుగానే మిగతా వాళ్ళు కట్టలేదు. ఏంటి సరిగ్గా చూసుకునేది? ఏమో తను వేరే వాడిని చూసుకోముందే ఆ? ఏమి కావాలన్నా తీసుకొచ్చివ్వండి.